సార్ ఒక కేస్‌లో సాక్ష్యాలను తీసుకున్నట్టయితే ప్రైమరీగా వాట్సాప్ చాట్స్‌ని గానీ, వాట్సాప్‌లో వచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని గానీ సాక్ష్యంగా కన్సిడర్ చేస్తారా? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిపెండ్ అపాన్ ద కేస్. హ్మ్. ఏ కేసులో వాట్సాప్ చాటింగ్ని మనం సాక్ష్యాధారాలుగా పరిశీలించాలి లేదా పరిగణించాలి. హ్మ్. దట్టు ఆ యొక్క వాట్సాప్ స్క్రీన్ షాట్ ఒక్కటే ఉంటే సరిపోదు. హ్మ్. అది కలర్ ప్రింట్ అయి ఉండాలి. అలానే వాట్సాప్లో ఆ యొక్క పర్సన్ నేమ్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఖచ్చితంగా ఆ నెంబర్ అయి ఉండాలి. ఆ హుహుహు. వాట్సాప్లో ఆ యొక్క మెసేజ్కి ఇన్ఫోకి వెళ్తాం. హ్మ్. ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు అది ఎప్పుడు వచ్చిందో షేర్ చేసిందనే మెయిన్ డాక్యుమెంట్ని మనం షేర్ చేసుకోవచ్చు, ఓకే. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడే వాటిల్నే కోర్టు ప్రైమరీ ఎవిడెన్స్గా పరిగణిస్తుంది. హుహు. అంతేగాని ఇప్పుడు ఒక మెసేజ్కి పైన ఎవరి పేరైనా పెట్టచ్చు. ఇప్పుడు మీ హ్మ్. నెంబర్ని నా పేరు మీద సేవ్ చేసుకోవచ్చు, నా నెంబర్ని మీ పేరు మీద సేవ్ చేసుకోవచ్చు. ఆ హ్మ్. స్క్రీన్ షాట్ చూపిస్తే నో నో వాల్యూ ఇన్ ద కోర్ట్. అచ్చా! సో సాక్ష్యాధారాలను బట్టి ఆ వ్యక్తి నిజంగా ఆ మొబైల్ వాడుతున్నాడా లేదా అనేది కూడా మళ్ళీ బ్యాక్ అండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. హుహు. అది కూడా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీ సెల్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళేది, నా సెల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, కానీ నేనే పంపించానా? హ్మ్. లేదు నా పేరు మీద ఎవరైనా పంపించారా? ఆ హ్మ్. టైంలో ఆ సెల్ నా దగ్గరే ఉందా? హ్మ్. ఒకవేళ నాకు తెలియకుండా ఆ సెల్ ఎవరైనా యూజ్ చేసి ఉండుంటే, ఓకే. మరి ఆ మెసేజ్ నాకు పంపించినప్పుడు లేదా నేను నా మొబైల్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఏదైనా యాక్షన్ తీసుకొని ఉండాలి. నా మొబైల్ నెంబర్ హ్యాక్ అయింది, హ్మ్. ఎవరో నా మొబైల్ నుంచి మెసేజ్‌లు పంపిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొంతమంది స్టేటస్‌లో పెడుతూ ఉంటారు, హ్మ్. హ్మ్. నా మొబైల్ హ్యాక్ అయ్యి ఉంది, నా నుంచి ఏదైనా అవును. మెసేజ్‌లు వస్తే ప్లీజ్ డోంట్ రెస్పాండ్. అవును. ఇటువంటి చర్యలు నువ్వు తీసుకోకపోతే అది మళ్ళీ మీకే ప్రాబ్లమ్. చాలామంది పిల్లలు సార్ ఒక సైకాలజిస్ట్‌గా ఇప్పుడున్న కాలంలో పిల్లలు చనిపోవడం అని, సూసైడ్ చేసుకోవడం అనేసి స్టడీ ప్రెషర్ కావచ్చు, లేదనంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. టీచర్ క్లాస్‌లో తిట్టారు అందరి ముందు అని చెప్పి, ఆ అబ్బాయి ఎళ్లి ఎవరు లేని టైంలో ఉరేసుకొని చనిపోయిండు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? ఏం చెప్తారు? వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది అసలు? ఇప్పుడు పిల్లల మెంటాలిటీ అని మీరు అంటున్నారు కదా! హ్మ్. పిల్లలకి 2 2 ఆర్ 4 అని, 3 3 ఆర్ 9 అని ఎవరో చెప్తే తప్ప తెలీదు. హ్మ్. ఆఖరికి ఆ పుట్టిన పిల్లవాడికి కూడా తనే మీ మమ్మీ, తనే మీ డాడీ చెప్తే తప్ప తెలీదు. హ్మ్. అలానే ఆ పిల్లలకి నీకేదైనా ప్రెషర్ ఉంటే నువ్వు సూసైడ్ చేసుకోవచ్చు, అలా కొంతమంది చేసుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సూసైడ్ అనే ఆలోచన కూడా వాళ్ళ బ్రెయిన్‌లో పుట్టింది అంటే దే హావ్ రిసీవ్డ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్‌వేర్. ఓకే. అది కూడా కంట్రోల్ చేయాలని చెప్తాం మేము సైకాలజిస్ట్‌గా. హుహు. ఆ ఇన్ఫర్మేషన్ పిల్లలకొస్తోంది కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఏమో అని వాళ్ళనుకుంటున్నారు. హ్మ్. నంబర్ 2, ఒక ప్రాబ్లమ్ నుంచి బయటకి రావాలి అంటే సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? లేదా మనం ప్రాబ్లమ్ నుంచి తప్పుకుంటున్నామా? మీకేం కావాలి? ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలా? లేదా ప్రాబ్లమ్ నుంచి మీరు తప్పుకోవాలా? సొల్యూషనే ప్రాబ్లమ్ కావాలి నుంచి సార్. తప్పుకోవడం సొల్యూషన్ కాదు. నువ్వు తప్పుకుంటే అది నీ 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 దగ్గరికి ఇంకా వస్తూ ఉంటది. హ్మ్. నువ్వు తప్పుకుంటే నీకు ఇంకా ముందుకు నువ్వు ఎంత దూరం వెళ్తుంటే నీకు దగ్గరైపోతూ ఉంటది. నువ్వు ప్రాబ్లమ్‌కి ఎదురు నిలబడి ఖచ్చితంగా నీ స్నేహితులతో డిస్కస్ చేసి, ఎందుకంటే ప్రతి పిల్లలకి ఫస్ట్ పక్కనే ఉండేది స్నేహితులు. హ్మ్. స్కూల్లోనే వాళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ట్యూషన్స్ అంటారు, లేదంటే కరాటే క్లాసులు, డాన్స్ క్లాసులు, లేదా ఈవినింగ్ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇలాగ పిల్లలు ఎవరైతే ఉండరో వాళ్ళే ఎక్కువ సూసైడ్ టెండెన్సీలో ఉంటారు. మొబైల్స్ ఎక్కువ చూసే పిల్లలకి సూసైడ్ టెండెన్సీలు ఎక్కువుంటాయి. ఓకే. కారణం దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఇండివిడ్యుయాలిటీ. హ్మ్. ఒక వీడియో చూస్తారు, నచ్చకపోతే వెంటనే స్కిప్ చేస్తారు. ఒక పూర్తి క్లాసు ఆన్‌లైన్ వీడియో చూడడం, ఒక క్లాస్ ఆన్‌లైన్ క్లాసు వినేంత ఓపిక వాళ్ళకుండదు. నచ్చదు, తీసేయాలి. నచ్చకపోతే తీసేయాలి. ఫోన్ ఇవ్వకపోతే కోపంతో నేలకేసి కొట్టేయాలి. హ్మ్. ఇదంతా ఎందుకొస్తోందంటే ఇండివిడ్యువల్ మెంటాలిటీలో వాళ్ళు ఉంచుతున్నారు పిల్లల్ని. ఓకే. పిల్లలకి ఎప్పుడైనా సరే 10 మంది పిల్లలు తోడుంటే వాళ్ళు సూసైడ్ చేసుకోరు. పిల్లలతో ఆళ్ళ తల్లిదండ్రులు గాని, అమ్మమ్మ, తాతయ్యలు గాని ఎక్కువుంటే వాళ్ళు ఇటువంటి హ్మ్. పనులు చేయరు. ఏదైనా ఒక సమస్య ఇంటిలోంచే మొదలవుతుంది పిల్లలకి. హ్మ్. బయట వచ్చే ఏ సమస్యనైనా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పి ఎదుర్కుంటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలు, మామయ్యలు, మా అమ్మమ్మలు ఎవ్వరి సపోర్టు లేని పిల్లలు మాత్రమే సూసైడ్‌కి ఎక్కువ వెళ్తారు. ఓకే. సో, నాకెవరు లేరు, నా సమస్యకి సొల్యూషన్ రాదు. నేనేం చేయాలి? వాళ్ళకి ఇదొక్కటే ఆప్షన్ కింద కనబడుతూ ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆప్షన్. సమస్య అలానే ఉంది. నువ్వొక సమస్యవయిపోయావు చివరికి. హ్మ్. సో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అలా ఉండడానికి గల కారణం ఫస్ట్ రీజన్ ఈజ్ మొబైల్. ద సెకండ్ రీజన్ ఈజ్ పేరెంటింగ్.
పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. వాళ్ళ ఆలోచించేది ఏంటంటే రోజు స్కూల్‌కి పంపిస్తున్నాను కదా! నేను ఆఫీస్ నుంచి రాగానే నా పిల్లలకి ఏం కావాలో అవన్నీ నేను తీసుకొస్తున్నానుగా. స్కూల్ ఫీజులు కడుతున్నాను, స్కూల్ బస్సులున్నాయి. హ్మ్. మీరు పిల్లలకి ఒక ఫ్రీ కంఫర్ట్ జోన్‌ని మీరిస్తున్నారు. హ్మ్. కంఫర్ట్ జోన్‌ని మీరు పిల్లలకి ఇస్తున్నారు. అదొక్కటే పేరెంటింగా? కాదు కదా! ఒక ఆడపిల్లకి తనకి మెన్‌స్ట్రువల్ టైమ్‌లో స్టొమక్ పెయిన్ ఎక్కువొస్తది. అమ్మ నాకు స్టొమక్ పెయిన్ వస్తుంది. నేను స్కూల్‌కి వెళ్ళను ఈరోజు అంటది. లేదు. ఇంట్లో ఉంటే ఎలాగ మేమందరం ఆఫీస్‌లకెళ్తే నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉంటావా? హ్మ్. నా మాట విను. నువ్వు స్కూల్‌కెళ్ళిపో. అక్కడే రెస్ట్ తీసుకో. హ్మ్. స్కూల్‌లో మీకు లీజర్ ఒక రూమ్ ఉంటదిగా సెపరేట్‌గా. మీకు కావాలంటే నేను మీ ప్రిన్సిపల్‌తో నేను చెప్తాను. నువ్వు వెళ్ళిపోయి అక్కడే రెస్ట్ తీసుకో. హ్మ్. 1 మంత్, 2 మంత్స్ చూసింది. థర్డ్ టైమ్ నుంచి ఆ అమ్మాయికొచ్చిన ప్రాబ్లమ్ ఆ తల్లికి చెప్పడం మానేసింది. స్కూల్‌కెళ్ళిపోయి అక్కడ తనను తానే సరే ఇంక అదే ఫేస్ చేసుకుంటూ కూర్చుంది. ఓకే. అంటే నా తల్లి ఈ సమస్యొస్తే పట్టించుకోదు. అదొక ఇన్‌పుట్ అయిపోయిందక్కడ. మెంటల్‌గా వాళ్ళ మీద అది పడిపోతుంది. ఇంత కామన్ ప్రాబ్లమ్ తల్లికి తప్ప ఎవరికీ చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్‌ని కూడా హ్మ్. ఆ తల్లి పట్టించుకోకపోతే ఒక ఇన్‌పుట్ వాళ్ళే ఇచ్చారు. హ్మ్. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ యొక్క ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. నా తల్లి ఇంత మేజర్ రిక్వైర్మెంట్ ఇంక ఇంత బాధను తను పట్టించుకోవాలి. ఇప్పుడు అదే అమ్మాయిని ఆ స్కూల్‌లో ఎవరైనా అబ్బాయి ఏడిపిస్తే వాళ్ళ ఫాదర్‌కి చెప్పదు. హ్మ్. అన్నీ చెప్పుకోవాల్సిన తల్లికే ఖాళీ లేదు. ఎప్పుడో రాత్రి 9 గంటలకొచ్చే తండ్రితో నేనేం చెప్పుకుంటాను సార్ అంటది ఆమె. అవును. సో, ఇవన్నీ మేము కౌన్సెలింగ్‌లో విన్నాం. వాళ్ళెందుకు అలా ఉన్నారంటే కారణం దే డోంట్ హ్యావ్ ఎ పేరెంటింగ్. ఆ అబ్బాయి ఏదో ప్రాబ్లమ్ చేస్తాడు. ఫాదర్‌కి చెప్పడు. "నువ్వు ఫస్ట్ వాడితో మాట్లాడడం మానేయి" అంటాడు. ఆ అమ్మాయి వెళ్లి తనంతట తను వాడితో మాట్లాడుతదా? లేదుగా. హ్మ్. అందరూ ఫ్రెండ్స్. అందరూ కూర్చుంటారు. వాళ్ళు ఏదోటి అంటూ ఉంటారు. ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నవాళ్ళు ఇంకో ప్రాబ్లమ్‌లోకి చాలా ఈజీగా గెట్ ఇన్ అయిపోతారు. బికాజ్ మీరెప్పుడైనా చూడండి. నీరు అనేది పల్లం వైపుకే వెళుతూ ఉంటుంది. అది దాని ధర్మం. ఆల్రెడీ బాధలో ఉన్నటువంటి ఆ మనసు గాని, ఆ మైండ్ సెట్ గాని ఇంకో బాధపడడానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటది. అందులోకి దిగిపోతూ ఉంటది. హ్మ్. వీడు నన్ను బాధపెట్టాడు. వాళ్ళు నన్ను ఇలానే అంటారు. నన్ను స్కూల్‌లో అందరూ ఏడిపిస్తూ ఉంటారు. నేను ట్యూషన్‌కెళ్ళను. హ్మ్. ఈ 2 కలిపి ఇక్కడ ఇంపాక్ట్ అయింది. స్కూల్‌లో మార్కులు బాగా రావట్లేదు కదా! నేను అందుకే ట్యూషన్ పెట్టించానని వీళ్ళంటారు. హ్మ్. స్కూల్‌లో మార్కులు బాగా రాకపోవడానికి కారణం టీచర్‌లేనా? సబ్జెక్ట్‌లేనా? కాదు. స్కూల్‌లో ఉండే ఫ్రెండ్స్ కూడా. ఓకే. దీని మీద పేరెంట్స్ ఫోకస్ చేయరు. హ్మ్. ఇది ఆ అమ్మాయిని కూర్చోపెట్టి, కూల్‌గా మంచిగా అడిగితే తప్ప ఆ పిల్ల చెప్పదు. కారణం ఎవరు అడగకుండా తనంతట తాను నీ దగ్గరకొచ్చి చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలే. అవును. రిసీవ్ చేసుకోలే. ఇప్పుడొచ్చి మీరన్నీ అడుగుతున్నారు. సో, మనం ఒకటి వదిలేసామంటే పిల్లలు అదే రూట్‌లో బయటికెళ్ళిపోతారు. హ్మ్. అన్ని వైపుల నుంచి మన పిల్లల్ని మనం సేవ్ చేసుకోవాలి. నేను మీకు చెప్పాను. స్కూల్‌లో అన్నిట్లోని ఎందుకు 100కి 90 రావాలి అన్ని సబ్జెక్ట్స్‌లోని? ఎందుకంత ఇంపార్టెన్స్? మనం ఆఫీస్‌లో ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్‌లోనూ మనం బాగున్నామా? హ్మ్. మనం వేసే ప్రతి అడుగు కరెక్ట్‌గానే వేస్తున్నామా? హ్మ్. ఒక్క దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా చదువుకొని నిష్ణాతులైతే చాలు. హ్మ్. మీ డ్యాడీ డాక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ కుదరలేదు. అందుకే నిన్ను డాక్టర్‌ని చేయాలనుకుంటున్నాడు. హ్మ్. ఇవన్నీ ఒకప్పుడు చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నా. ఇప్పటికి ఇవి ఇంకా జరుగుతున్నాయి. అవును. మీ ఫాదర్‌కి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నువ్వు మ్యాథ్స్‌లో టాపర్ అవ్వాలి. మీ ఫాదర్‌కి మ్యాథ్స్‌లో ఆయనకి ఇష్టమైతే ఆయన్ని టాపర్ అవ్వాలి గానీ, ఈ అమ్మాయి ఏం చేస్తది? తనకిష్టం లేకపోయినా ఆ ఎంసెట్ చదవమంటారు. హ్మ్. వాళ్ళకి వద్దన్నా సరే ఆ ఐసీఐసీ సిలబస్ తీపిస్తారు. నేను చదవలేకపోతున్నాను అంటే తప్పు నీదే కావాలంటే ఒక గంట సేపు ఎక్కువ చదువు. నువ్వేం పని చేయాలి మాకు అంటారు. హ్మ్. కానీ పాపం ఆ తల్లిదండ్రులు ఒక మాట అన్నారు. నువ్వేం పని చేయాలి మాకు అని. 25 ఏళ్ళు కష్టపడి చదివిన తర్వాత కూడా చేయాల్సింది ఒకడి కింద పనే. అవును. ఒకడి కింద చేసే జాబే. దానికోసం 25 ఏళ్ళు కష్టపడి చదువుతున్నారు వాళ్ళు. ఇలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. హ్మ్. బట్ ఈ రోజుల్లో ఉండాల్సిందేంటంటే పిల్లలకి 8 అవర్స్ వాళ్ళు స్కూలుకెళ్తున్నారుగా 9-5 హ్మ్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంటికొచ్చిన తర్వాత హోంవర్క్‌లు రాసేసి, ఇంటికొచ్చిన తర్వాతనే గంటలు గంటలు చదివాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. స్కూల్లోనే లాస్ట్ లీజర్ పీరియడ్స్ ఏదైనా ఉంటే అక్కడ హోంవర్క్‌లు వాళ్ళే రాయిపిచ్చేస్తున్నారు. అవును. ఇంటికొచ్చాక పిల్లల్ని ఆడుకోనివ్వండి. 100% పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత బాగా చదువుకుంటారు. ఆటల్లో గెలుస్తున్న ప్రతి పిల్లవాడు జీవితంలో గెలవడానికి పోటీ పడతాడు. హ్మ్. ఆటలు లేవు, గెలుపు లేదు. ఎంతసేపు చదువు, మార్కులు అవే గెలుపంటే వాళ్ళకి సూసైడ్ ఒక్కటే గెలుపు. దట్ వాస్ ద రీజన్. ఆడుకుంటున్న ఏ పిల్లలు సూసైడ్ చేసుకోరు.
అప్పటికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని అంటే మాత్రం చాలా ఎంతో మానసికంగా కృంగి బాధపడిపోయి ఆ బాధని తట్టుకోలేక ఒక అటెంప్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్గా వాళ్ళు అక్కడే చనిపోతారు. ఆ ఒక్క అటెంప్ట్ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. బాధల్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేయకూడదు. రీసెంట్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అనుకుంటా ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయన సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ హీ డజంట్ వాంట్ టు కమ్ అవుట్. నేను ఇప్పుడు ఈ సమాజంలోకి వచ్చినా నన్ను వాళ్ళు అలానే చూస్తారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. యూ నో నీడ్ టు టెల్ టు ఎనీథింగ్ టు ద సొసైటీ. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ హ్యాపీ హ్యాపీ. అది వదిలేసి నేను ఆ తప్పు చేశాను, ఇప్పుడు నేను బయటకు వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఎలా ఫేస్ చేస్తావు? సమాజానికి అన్నీ వదిలేసి నీ వైపునే చూస్తూ కూర్చొనేంత ఖాళీ ఉందా? ఎప్పుడు కొత్త న్యూస్ వస్తుందా, ఎప్పుడు ఇన్స్టాలో కొత్త వస్తున్నాయి, ఇదే బిజీగా ఉన్నారు సమాజం. నీ గురించి సమాజం కేవలం ఆలోచించేది 3 సెకండ్లు మాత్రమే. 3 సెకండ్స్ తర్వాత కొత్త ట్రోలింగ్స్ వస్తాయి, నిన్ను మర్చిపోతారు. సీరియస్లీ సార్. ఆ 3 సెకండ్స్ నువ్వు ఫేస్ చేయలేక నిండు 100 ఏళ్ళ జీవితాన్ని సూసైడ్ చేసుకో. జస్ట్ ఫేస్ ఇట్. నథింగ్ విల్ హ్యాపెన్. సారీ చెప్పేయాలా? చెప్పేయండి. బ్రిటిష్ వాడు ఎప్పుడో మనకు పాడేసిపోయిన సారీ అది. 200 ఏళ్ళు మిమ్మల్ని పరిపాలించి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటాము, వీఆర్ సారీ, వీఆర్ లీవింగ్ అన్నారు. ఆ సారీ మనం ఇంకా వాడేసుకుంటున్నాం ఫ్రీగా. ఇప్పటికీ కూడా మిస్టేక్ చేసావా, తెలిసి తెలియక చేసావా, అవతల వాళ్ళకి సారీ కావాలా, అపాలజీ కావాలా, రాసిచ్చేసి చెప్పే. నీ 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 రాజ్యాలు పోతున్నాయా, రాజ్యాంగాలు పోతున్నాయి? అవును. యూ లెర్న్ ఏ న్యూ థింగ్ ఇక్కడ. ఓహో, వాళ్ళకి అలా చేయడం వాళ్ళకి నచ్చలేదు, ఆ విషయం ఇప్పుడే తెలిసింది, సారీ కావాలంటే చెప్పేయి. నథింగ్ విల్ హ్యాపెన్. అందుకే చాలా కేసెస్లో కూడా ఒక అపాలజీ లెటర్ రాసిస్తే చాలు కేసు కాంప్రమైజ్ అయిపోతామంటారు వాళ్ళు. అమ్మాయిలు ఉన్నారు అలా, సార్ నాకు ఏం వద్దు సార్, నేను కూడా అబ్బాయి మీద ఏం కోపంగా నేనేం లేను, మాకు ఇవన్నీ కామనే, తనకి లైఫ్ ఉంటుంది కదా, కానీ ఇంకెప్పుడు నా జోలికి రానని చెప్పమనంటే చాలు, నాకు ఇంకేం వద్దంట. మేము వాడికి అదే చెప్తాం, అరే ఏమీ లేకుండా ఒక అపాలజీ లెటర్ రాసి చాలు, నీ మీద ఏ కేసులో ఉండవు. వీ హ్యావ్ క్లియర్డ్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. ఒక్క అపాలజీ లెటర్తో లైఫ్ మొత్తం సేవ్ అవుతుంది, కానీ వాళ్ళు ఇవ్వరు కొంతమంది. మళ్ళీ అందులో వాళ్ళకి ప్రాబ్లం, సార్ నేను ఎలా ఇస్తే నేను తప్పు చేస్తున్నాను అవుతానుగా. తప్పు చేసావు అని చెప్పి నేను అపాలజీ రాయమన్నట్లే, ఇంకెప్పుడు ఇటువంటిది జరగకుండా చూస్తాను అనేది అపాలజీ రాయమంటు. ఈ తప్పు నువ్వు చేసావా అంటే నువ్వు తెలియక చేసింది తప్పు ఎలా అవుతుంది? సో అది తప్పు కాదు, తెలియక చేసావు కానీ అది తప్పు అయ్యింది, ఇక మీద అటువంటి చేయనని రాయమంటున్నారు, రాసిచ్చి సరే తీసుకో. నెక్స్ట్ ఇమీడియట్గా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, నీకు మంచి లైఫ్ వస్తుంది, నీకు మంచి కెరీర్ ఉంటుంది, యూ విల్ బీ ఇన్ ద గెట్ ఇన్ టు దాట్. సో ఇలా చిన్న దాంతో పోయేది పెద్ద చేసుకుంటారు వాళ్ళు. ఈ సూసైడ్ అనే కాన్సెప్ట్ వచ్చిందే అక్కడి నుంచి. అసలు మనకి మన చిన్నప్పుడు సూసైడ్ అంటే తెలుసా? 20-30 ఏళ్ల క్రితం పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది మనం ఎక్కడ వినలే. పిల్లిని చూస్తేనే భయపడే పిల్లలు సూసైడ్ ఎలా చేసుకుంటారండి? మనమే, మన సొసైటీ, మన సమాజం, మన సెల్ ఫోన్లు వాళ్ళకి నేర్పిస్తున్నాయి సూసైడ్ ఎలా చేసుకుంటారు. చాట్ జీపీటీలో కొడితే క్లియర్గా వచ్చేస్తుంది, నొప్పి లేకుండా చచ్చిపోవడం ఎలా అని. ఏం చేయాలి అప్పుడు? ఇంకా వాళ్ళు అలవాటు అయిపోయింది, వాళ్ళకు కూడా అన్ని చాట్ జీపీటీని అడుగుతున్నారు. ఈ మధ్యన పిల్లలు పేరెంట్స్ని ఏదైనా అడుగుతుంటే, నాన్న నాకు తెలీదు, నువ్వు పంచే గూగుల్లో చూడు, లేదా చాట్ జీపీటీలో చూడు అంటున్నారు. అయితే మా మమ్మీ డాడీకి ఏమీ తెలియదు అనమాట అనే ఇన్పుట్ మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. మనకి తెలియదన్న విషయం మన పిల్లలకి మనం చెప్పకూడదు. వెయిట్ చేయి, నేను చెప్తాను, ప్రస్తుతానికి నువ్వు ఈ హోంవర్క్ చేసుకొని మనం పక్కకు వచ్చి మన పిల్లలు ఏం అడుగుతున్నారు, అసలు నిజంగా ఆ విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. అవసరమైతే హస్బెండ్తోనో లేదంటే అత్తమామలతోనో సరే ఆ అమ్మాయి డిస్కస్ చేసుకుని తన పిల్లలకి ఈ విషయం చెప్పొచ్చా లేదా, అసలు వాడికి డౌట్ ఎందుకు వచ్చింది, ఈ రకంగా ఎందుకు డౌట్ వచ్చింది, ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. నాకు తెలీదు, చాట్ జీపీటీలో వెతుకు, గూగుల్లో వెతుకని చెప్పామా, మన తల్లిదండ్రులకి ఏమీ లేదన్న విషయం పిల్లలకి తెలిసిందా, వాళ్ళు ఇంకోటి ఏదైనా చేయడానికి చాలా స్కోప్ మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు, పేరెంట్స్ వచ్చి అప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తారు. సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పి తల్లి యొక్క తల మీద కొట్టి చంపేశారు. పాపం ఆ పిల్లాడికి తెలియదు ఆ తల్లి చనిపోతుందని, కోపంలో తీసి కొట్టాడు, కొట్టాక చనిపోయింది. దాంతో అంత గట్టి కొడితే చనిపోతారా అంటే యాక్చువల్గా చనిపోవాల్సినంత అవసరం లేదు, కానీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ మీద బలంగా దెబ్బ తగలడం వల్ల ఆమె చనిపోయింది. తర్వాత మళ్ళీ బాధపడేది పిల్లలే. అక్కడి వరకు వచ్చిందంటే
చంపడం లేదా చచ్చిపోవడం ఈ రెండే ఆప్షన్లుగా పెట్టుకున్నారు ఇంకో హ్మ్. కారణం మనమే వదిలేసి సడన్గా గట్టిగా పట్టుకుంటే సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ పేరెంటింగ్ పిల్లల్ని ఎంత బాగా మనం చూసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు ఓకే. కానీ ఆడుకునే పిల్లలు ఎవ్వరూ సూసైడ్ జోలికి వెళ్ళరు ఇట్ ఈస్ ద కామన్ థింగ్ ఇన్ ద సొసైటీ